బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు లోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డుమ్రిగూడలోని అత్యల్పంగా 3.8 డిగ్రీలు నమోదైంది. జీమాడుగులోని 4.1, హుకుంపేటలో 6.2, ముంచంగిపుట్ట పాడేరు 6.9, పేదబయలు 7.1, చింతపల్లిలోని 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మంచు దట్టంగా పేరుకుపై కనిపిస్తూ ఉండటంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా వైజాగ్ బ్యూరో శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు? ఎన్ని గంటల నుంచి ఈ యొక్క తీవ్రత మరి సద్దుమణుగుతుందో కూడా దాని గురించి పూర్తి డీటెయిల్స్ అందించండి. గుడ్ మార్నింగ్ అమూల్య. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరగడంతో ప్రజలందరూ కూడా గజగజ వణుకుపోతున్నారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు అయిన అల్లూరు జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ చలి తీవ్రత పెరగడంతో అల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో సింగిల్ డిజిట్ కి కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అల్లూరు జిల్లాలోని పాడేరు, ముంచంగిపుట్టి, పెదబయలు, అరకు లోయ ఈ ప్రాంతాల్లో కూడా 5 ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదైనట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే తెల్లవారుజాము 10 గంటలైనా కూడా మంచు పొగ ఎక్కువగా పడడంతో రాకపోకలు సాగించేందుకు ఆ ప్రాంతాల్లో ప్రయాణికులు లేకపోతే అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న గిరిపుత్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సీజన్ పర్యాటక సందడి కావడంతో ఎక్కువగా టూరిస్ట్ ప్రాంతం అయిన అల్లూరు జిల్లాకు కూడా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఈ మంచు ఏదైతే ఎక్కువగా కురవడంతో ఈ మంచు పాలసముద్రాన్ని తలపించడంతో అటు పర్యాటకులకు కనువిందు చేసేందుకు పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో ఆ ప్రాంతాలకు చేరుకొని పాలసముద్రం ఏదైతే ఉందో దాన్ని ఆహ్వాదిస్తున్నారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు రోజు రోజుకి తగ్గిపోవడంతోనే అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ఇటు అధికారులు కానివ్వండి లేకపోతే అటు వైద్యులు కానివ్వండి కూడా వాళ్ళు సలహాలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో అదే రోజు రోజుకి పడిపోవడం ఉష్ణోగ్రతలతోనే అయితే చిన్నపిల్లలు కానివ్వచ్చు లేకపోతే ఆస్మా ఉన్న రోగులు కానివ్వచ్చు అవసరమైతే తప్పగాని బయటకు రాకూడదు. అలాగే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాలు బారిన పడే అవకాశం ఉన్నట్లుగా అటు అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో అన్నిటిలో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమూల్య, మరి ఇప్పుడు ప్రయాణికులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రయాణికుల కోసం మరి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రేణు, విజిటర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు కదా అమూల్య, ఇప్పుడు పర్యాటక సీజన్ కావడం వల్ల అరకు తర్వాత పెదబయలు తర్వాత పాడేరు, వనజంగి ఇటు అటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో పర్యాటకుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే తెల్లవారి ఉదయం 10 అయినా కూడా పొగమంచు పడడంతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులందరూ కూడా 2 వీలర్ పై ప్రయాణించిన వాళ్ళు కావచ్చు లేకపోతే కార్ల మీద ప్రయాణించిన వాళ్ళు కావచ్చు ఈ దట్టమైన మంచు వర్షంలా కురవడంతోనే ప్రయాణం సాగించడానికి కొంత ఇబ్బంది అవడంతో అటు అధికారులు కూడా ప్రయాణించేటప్పుడు తమ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే వేగం ఉందో వేగాన్ని కూడా నియంత్రించాలి. అధిక వేగంతో ఆ రోడ్లపై ప్రయాణించకూడదు. అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ఇటు పొగమంచు కమ్మేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు పర్యాటకంగా వచ్చే పర్యాటకులందరికీ కూడా అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు తమ జాగ్రత్తలు చూసుకోవాలి. ప్రయాణం సాగించేటప్పుడు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం అలాగే రాకపోకలు చేయడం కూడా తగ్గించుకోవాలని చెప్పేసి అటు అధికారులు పర్యాటకులకు అందరికీ సూచిస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ శ్రీను.